సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదరు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. దాంతో రాజకీయాల్లోకి వచ్చినవన్నీ నేను ఒక్కనే. నేను, నా వైఫ్, నాకు 2 పిల్లలు. పెద్దవాడు ఇంజనీరింగ్ అయిపోయింది, రెండోవాడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు. నాకు వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారంతో పాటు మా మదర్ కూడా మా మదరు యాక్టివ్గా ఉండే, అప్పుడు అంటే సోషల్ సర్వీస్లో యాక్టివ్ ఉండే. సో రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన కుటుంబం కాదు మాది. కాబట్టి నేను రాజకీయాలకు వచ్చినప్పుడు చాలామంది మా ఇంట్లో వాళ్ళు రాజకీయాలకు వస్తుండే తట్టుకోగలుగుతామా అని అంటుండే. అక్కడి నుంచి 86 నుంచి నా ప్రయాణం ప్రారంభమై ఇక్కడ దాకా వచ్చాను. నా ముందర చాలామంది మేమంతా కలిసి తిరిగిన వాళ్ళందరూ కూడా శాసనసభ్యులు, మంత్రులు, దాదాపు ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగినరు. మాకు అవకాశాలు తక్కువ వచ్చినాయి. అంటే మాకు అవకాశం 2009లోనే వచ్చింది. అంటే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనాక, అది కూడా డీలిమిటేషన్ వల్ల వచ్చింది. నేను కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత 23 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది నాకు టికెట్ రావడానికి. అదే నేను అంటున్నాను, డీలిమిటేషన్ వచ్చిందంటారా? అప్పుడు కూడా వచ్చి ఉండేది కాదు. డీలిమిటేషన్ అదృష్టం కొద్ది నాకు రావడము, నాకు టికెట్ దొరకడం జరిగింది. డీలిమిటేషన్ రాకపోతే రాకపోతుండే, కాకపోతే అక్కడే ఉండేవాళ్ళు. ఏ హుడా లేదండి. అదే హుడాచరం అంటే రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చేయాలన్న తపన ఉంది కాబట్టి మేము యాక్టివ్గా చేసేవాళ్ళము. కాకపోతే ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు నాకు. అంటే మీకు సంతృప్తినిచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ప్రజలకి మీ నియోజకవర్గం? ఇప్పుడు సంతృప్తి ఇచ్చిన కార్యక్రమాలు అంటే ముఖ్యంగా నేను ఎన్నికైనాక చాలా కాలనీలలో మంచినీటి సదుపాయం లేకుండే. నాకు మంచినీటి సౌకర్యం కోసం, మంచినీళ్ళ కోసం రోజు గుంతలు దోవి అక్కడ పట్టుకోవాల్సిన పరిస్థితి హైదరాబాద్లో ఉండకూడదని ఒక బలంగా ఉండే నాకు. అందుకోసం నేను హుడా చైర్మన్గా ఉన్నప్పుడే చాలా కాలనీలకు మంచినీటి సౌకర్యం కోసం హుడాకెళ్ళి డబ్బులు కట్టి కాలనీలకు మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినాం. అది నేను కొంతమేరకు ఒక 30-40% ఆ సమస్య తీర్చగలిగిన. దాని తర్వాత శాసనసభ్యునిగా అయినాక ఇంకొక 10-20% తీర్చగలిగిన. ఇది శాశ్వతంగా మళ్ళీ ఒక 50 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఆలోచనతోటి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయించి ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. అవి కూడా అదంతా కూడా మా యొక్క లాంగ్ విజన్ తోటి శాంక్షన్ చేయించిన నిధులు. అలాగే డ్రైనేజ్, ఎక్కడ వర్షం పడినా కానీ డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి కూడా చూసినాం. వాటిని దాదాపు ఒక 60% తగ్గించాం మా కాన్స్టిట్యూన్సీలో. దాదాపు ఇంకా 40% తగ్గించాను. ఇప్పటికీ ఇంకేం జరగలేదు అప్పటి నుంచి. అలాగే ప్రతి స్లమ్స్లలో కూడా వాటర్ కానీ డ్రైనేజ్ కానీ కంపల్సరీ ఉండాలి, వీధి దీపాలు ఉండాలని చెప్పేసి అనుకున్న అన్ని స్లమ్స్లలో దాదాపు చేశాను. ఇంకా 1-2 స్లమ్స్ చేయలేకపోయినాం. మెజారిటీగా అన్ని కాలనీలకు నేను వాటర్ సదుపాయం కల్పించిన ఒక సాటిస్ఫాక్షన్ నాలో ఉండే. అలాగే ప్రతి కాలనీకి వెళ్ళి విజిట్ చేసి దాదాపు అన్ని కాలనీలు తిరిగినండి. మార్నింగ్ 4:30కి లేచి 4:30కి కాలనీ విజిట్కి పోయేవాడిని. ఎందుకంటే మాకున్న టైంలో ప్రశాంతంగా కాలనీ వాళ్ళు చెప్పే సమస్యలు విని వాళ్ళతో కూర్చొని ఆ కాలనీ అంతా కలియ తిరిగి రావడం. ఆ టైంలో అయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, వాళ్ళని కూడా ఎవరు డిస్టర్బ్ చేయరు. 4:30 నుంచి 6:30 దాకా 2 గంటల సేపు. 6:30 స్టార్ట్ అయినట్టు మా ఫోన్లు స్టార్ట్ అయిపోతాయి, మా కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి, మేము జనాలు రావడం ఇవన్నిటిని కూడా తిరగలేము. అందుకోసమే 4:30కి వెళ్ళి దాదాపు అన్ని కాలనీలు తిరిగి అన్ని కాలనీలో బాగోగులు చూసుకొని వాటికి అందరికి సాధ్యమైనంత వరకు చేసేవాడిని. సో అదంతా మీకు సాటిస్ఫాక్షన్ ఉంది.